93 నుంచి నాకు అనేక ప్రశ్నలు కలుగుతూ తిరుపతి కూడా చేసింది. తిరుపతిలో గర్భగుడిలో ప్రవేశించడం లేదో నాకు ఒక దివ్య మంత్రము అక్కడ నిలబడేది. అదేంటంటే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇదే ఫ్రీక్వెన్సీ, ఇదే వాయిస్, ఇదే సేమ్. ఆ మంత్రాన్ని విన్న వెంటనే అప్పటి నుంచి నాకు ఏదో ఆనందం కలిగింది. ఈ మంత్రాన్ని పట్టుకున్నాను, ఓం నమః శివాయ మంత్రాన్ని పట్టుకొని ఒక నెల కూడా జయించాలో లేదు అంటే నిరంతరం జయించేవాళ్ళు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని జయించేవాళ్ళు. ఈ విధంగా 1.5 సంవత్సరం గర్వం ఉండేది. నాలో మంత్రం నిలబడేది లోపల. నేను చేసుకున్నా మంత్రం నిలబడేది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని నిలబడేది. చాలా మంది మహాత్ములకు దేవుడి ఎలా మంత్రం నిలబడుతుంది, దేవుడి నాకు వైష్ణవం లేకుండా మంత్రం నిలబడుతుందండి ఆయన. కానీ ఎప్పుడైతే ఈ మంత్రం నాకు నిలబడటం మొదలుపెట్టిందో ఆ క్షణం నుంచి నాకు విపరీతమైనటువంటి వేరేగా వచ్చింది. దేని పట్ల ఇష్టం లేదు, దేని పట్ల తెలియదు కదా. అసలుకి ఎందుకో ఏం జీవిస్తుందో నాకు తెలియదు. అలాంటి సన్నివేశం నాకు తెలియదు. ఈ విధంగా పాల్గొన్నటువంటి తరంలో ఎప్పుడు రాత్రి పట్టుకుంటే చాలా సులిందర్శనం. బయట కూడా సులింగాన్ని చూస్తున్నాను, లోపల చూస్తున్నాను, ఏమి దాని అనుకోని అనుకునేవాడిని. ఎప్పుడైతే ఈ చికాకులో కలిగిందో 94 ఏప్రిల్ 25న శ్రీ సాయిబాబా వారు దర్శనమిచ్చి ఉన్నటువంటి ఆయన పడుకున్న రూపంతా కూడా వెలుగుపోయేది. ఆ వెలుగు నుంచి ఆ మహాత్ముడు ఇలా చిత్రం కొట్టి అలా వెళ్ళిపోయారు. ఆ క్షణం నుంచి ఇంకా విపరీతమైనటువంటి నాలో ఆధ్యాత్మిక ఆవేశం మొదలైంది.